హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. నిన్నటి రోజున జరిగిన రాజకీయ పరిణామాలను పరిశీలించినట్లయితే ఒకవైపు సాగునీరు లేక రైతులు పడుతున్న ఇబ్బందిని మరి స్వయంగా తెలుసుకొని వారికి భరోసా కల్పించడం కోసం నిన్నటి రోజున బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పొలం బాట పట్టారు. అందులో భాగంగా నిన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రైతులతోటి మరి పొలాల్లో పంటను పరిశీలించి రైతులకు భరోసా కల్పించడంతో పాటు సిరిసిల్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మరి ప్రభుత్వ పనితీరు ఎండుగట్టిన పరిస్థితిని మనం గమనించవచ్చు. అదేవిధంగా ఈరోజు తుక్కుగూడలో జరిగే మరి రాహుల్ సభను విజయవంతం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ తలమునకలై ఉన్నది. అదేవిధంగా నిన్నటి రోజున ఏదైతే ఉప్పల్ స్టేడియంలో మరి ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతూ ఉన్నాయో అందులో భాగంగా హైదరాబాద్ జట్టుకు చెన్నై జట్టుకు జరిగిన మ్యాచ్ను స్వయంగా వీక్షించడానికి రేవంత్ రెడ్డి మరి ఉప్పల్ స్టేడియంలోకి వెళ్ళి మరి ఆ మ్యాచ్నంతా అయిపోయే వరకు కూడా అక్కడ ఉండడం వివాదాస్పదమైంది. విమర్శలు వెల్లువెత్తినాయి దాని మీద. ఒకవైపు రైతులు సాగునీరు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే వారికి ఆ సాగునీటి మీద సమీక్ష చేయడానికి టైం దొరకని రేవంత్ రెడ్డి మరోవైపు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో మునిగి వెళ్తా ఉన్నాడు. మరోవైపు బీఆర్ఎస్ నాయకులను మరి పార్టీలో చేర్చుకోవడం కోసం ఆయన తలమునకలై ఉన్నారు. కానీ రైతు సమస్యలను పట్టించుకోవడం లేదని చెప్పి విమర్శలు వెలువడుతున్న నేపథ్యంలో మరి మా పార్టీ విధానమే అంతా మేము ఖచ్చితంగా రాజకీయమే చేస్తాం అన్నట్టుగా మరి రేవంత్ రెడ్డి పరిస్థితి ఉన్నది. మరోవైపు నిన్నటి రోజున ఇండియా కూటమి ఏదైతే మేనిఫెస్టో విడుదల చేసిందో అది మరి రేవంత్ రెడ్డికి చెంపపెట్టుగా మారినట్టుగా మనం గమనించవచ్చు. అందులో భాగంగా పార్టీలు ఎవరైతే మారుతారో వారి పదవులు తక్షణం ఊడిపోయే విధంగా ఆర్టికల్ 10 సవరించడానికి మరి అందులో మేనిఫెస్టోలో ఒక అంశాన్ని పొందుపరిచిన విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. ఏదైతే వలసలను ప్రోత్సహించే విధంగా ఉన్నదో ఆ వలసలను నిరోధించడానికి మరి ఆర్టికల్ 10 సవరిస్తామని చెప్పి ఒకవైపు ఇండియా కూటమి చెప్తా ఉన్నది. మరోవైపు ఇండియా కూటమిలోని ప్రధాన భాగస్వామి అయిన కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఇటు కర్ణాటకలో అయితేంది ఇటు తెలంగాణలో అయితేంది మరి ఇక్కడ మాత్రం వలసలను ప్రోత్సహిస్తూ ఉన్నది. అంటే కాంగ్రెస్ పార్టీ 2 నాలుకల ధోరణితోటి పోతా ఉన్నది అన్నదానికి ఇదే నిదర్శనం. ఏదైతే వలసలను నిరోధించడానికి మరి ఆర్టికల్ 10 సవరిస్తా అని చెప్పి చిత్తశుద్ధి కనుక ఉన్నట్టయితే మరి వలసలను ప్రోత్సహించకుండా ఒకవేళ పార్టీలు మారి కాంగ్రెస్ లో చేరడానికి వచ్చిన వారిని మరి రాజీనామాలు చేయించి వాళ్ళు ఆదర్శంగా నిలబడి ప్రజలకు మరి తమ పార్టీ విధానం ఏందో చూపించాలి. కానీ ఒకవైపు వలసలను ప్రోత్సహిస్తూనే మరోవైపు వలసలను నిరోధిస్తామని చెప్పడం వాళ్ళ 2 నాలుకల ధోరణికి మరి అద్దం పడుతుందని. అదేవిధంగా గత 10 ఏళ్లలో ఏదైతే 2004 నుంచి 2014 వరకు మీరు అధికారంలో ఉన్నారో అప్పుడు విడుదల చేసిన మేనిఫెస్టోలో ఎన్ని హామీలు అమలు చేశారు, మళ్ళీ ప్రజలను మభ్యపెట్టేందుకే మీ హామీలు. ఇప్పటికే 6 గ్యారంటీల పేరుతోటి తెలంగాణ ప్రజలను మోసం చేశారు. మళ్ళీ 25 గ్యారంటీల పేరుతోటి పాంచన్యాయ పేరుతోటి మళ్ళోసారి ప్రజలను మోసం చేయడానికి వస్తానని చెప్పి హరీష్ రావు రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాసిన అంశాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇక వార్తల విషయానికి వస్తే తెలంగాణ పత్రికలో నీళ్లు ఇవ్వడం చేత కాదా, కాంగ్రెస్ సర్కార్పై కేసీఆర్ ఫైర్, సమస్యలు పరిష్కరించేదాకా పోరాటమే, రేవంత్ సర్కార్ తీరుతో వ్యవసాయ సంక్షోభం, 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినాయి, 25 రోజుల ముందు నిలిస్తే పంటలు బతికేవి, 48 గంటలు కాదు 4 గంటల్లోనే చనిపోయిన రైతుల వివరాలు ఇచ్చినాం, మేము సజీవ జలధారలు సృష్టిస్తే ఎడారిలా మార్చిండ్రు, పంట ఎండని మోటార్ కాలను జిల్లా లేదు, రైతు బంధుపై పైసలు కాంట్రాక్టర్లకు ఇచ్చుకున్నారు, దళిత బంధును హోల్డ్లో పెట్టారు, దళిత బిడ్డలు పులులై గర్జించాలి, చనిపోయిన రైతు కుటుంబానికి 25 లక్షలు, ఎండిపోయిన పంటకు ఎకరానికి 25,000 ఇవ్వాలి, ప్రతిదీ సర్కారుకు రెఫరెండమే, ప్రజలే బుద్ధి చెప్తారు, సర్కారుకు తులం బంగారం దొరుకుతలేదా, నేతన్నలకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్. సిరిసిల్లలో మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మరి ఏదైతే నీళ్ళు ఇవ్వడం కూడా చేత కాలేదా, మేము అన్ని రకాలుగా మరి ఏర్పాట్లు చేసి పెట్టినాం, నిజంగా మరి కలిపి నోట్లో పెట్టుకునే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసినా కూడా వాటిని సక్రమంగా నీళ్ళు ఇవ్వడం కూడా చేత కావడం లేదా, నీకు సమస్యలు పరిష్కారం అయ్యేదాకా పోరాటం చేస్తామని చెప్పి మరి రేవంత్ సర్కార్ల ఇక్కడ వ్యవసాయ సంక్షోభం ఏర్పడ్డదని చెప్పి కూడా ఆయన చెప్పిన పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినాయి. అదేవిధంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ వచ్చిన 100 రోజుల్లోనే 200 మందిగా పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడరని చెప్తున్న పరిస్థితి. మరోవైపు తాను రైతు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే మరి రేవంత్ ఎద్దేవా చేస్తా ఉన్నాడు. 48 గంటల్లో చనిపోయిన రైతుల వివరాలు ఇస్తే వాళ్ళకు పరిహారం ఇస్తామని చెప్పి మరి వ్యంగ్యంగా మాట్లాడిన రేవంత్ రెడ్డికి 4 గంటల్లోనే మేము చనిపోయిన రైతుల వివరాలన్నీ కూడా CS కు పంపించడం, మరి చలో నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పి ఆయన డిమాండ్ చేసిన పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. అదేవిధంగా మేము సజీవ జలధారలు సృష్టిస్తే మరి రాష్ట్రాన్ని ఎడారిలా మార్చిండు అని చెప్పి అదేవిధంగా
పంట ఎండని మోటార్ కాలని ఊరంటూ లేదు. ఆ రోజు పచ్చదనంతో పల్లెలన్నీ మెరిసిపోతే ఈ రోజు మరి పండుటాకులు రాలిపోతున్నాయని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. రాష్ట్రంలో చవట దద్దమ్మ చేతగాని సర్కారు ఉండడం వల్లే రైతులకు ప్రజలు కష్టాలు వచ్చాయని, వారి కోసం తాను బయలుదేరానని ఆగేది లేదని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండిన పంటను పరిశీలించిన తర్వాత సిరిసిల్ల ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఎల్లిండు ఇక ఆగడు, ఒక జిల్లా 2 జిల్లాలు కాదు, ఎక్కడ రైతు కష్టం ఉంటే అక్కడ గద్దెలెక్క వాళ్తా అని ఇది ఒక పూటతో ఆగదు, సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ఊరుకోము, మీ మెడలు వంచుతామని చెప్పి కూడా హెచ్చరించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు కేసీఆర్ ఏదైతే నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా, జనగామ జిల్లాకు పర్యటన పెట్టుకున్నారో మరి దాంతో సర్కార్ దిగొచ్చి ఇప్పుడే నీళ్లు వదులుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇప్పటి వరకు మరి డెడ్ స్టోరేజ్ లో ఉన్నాయని చెప్పి కూడా మరి నీళ్లను ఆపి ఇప్పుడు ఏదైతే కేసీఆర్ మరి నీటి వివరాలన్నింటినీ కూడా ప్రజల్లో వివరిస్తూ ప్రజలకు భరోసా కల్పించడానికి తిరిగిండో ఇప్పుడిప్పుడే నీళ్లు విడుస్తున్న పరిస్థితి. ఈ ఇడిచే నీళ్ళేదో 10 రోజుల ముందు ఇడిచినట్టయితే మరి రైతులకి దుస్థితి వచ్చేది కాదు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చూపించి ఈ రోజు వరకు కూడా కాళేశ్వరం మేడిగడ్డ వద్ద నీళ్లు మరి సముద్రంలోకి వదులుతున్న పరిస్థితిని, కిందికి వదులుతున్న పరిస్థితి. మరి ఏదైతే మేడిగడ్డను ఏదో 3 పిల్లర్లు గుంగినాయో ఆ పిల్లర్లను బూచిగా చూపెట్టి ఆ ప్రాజెక్టే విఫల ప్రాజెక్ట్ అంటా ఉన్నారు. మరి కోమటిరెడ్డి ఏదైతే మిడ్ మానేర్ దగ్గర కట్టిండో అది కొట్టుకుపోయిన పరిస్థితి. అప్పుడు మేము ఏమైనా కేసులు పెట్టినామా, ఆయన తీసి జైలు వేసినామా అని చెప్పిన పరిస్థితిని కూడా గమనించవచ్చు. ఏదైతే లోటుపాట్లు జరుగుతాయి కొత్త ప్రాజెక్టులు అన్నప్పుడు ఆ లోటుపాట్లు సరిదిద్దుకొని మరి సవరణ చేసుకొని భవిష్యత్తులో అలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాలి. మరి నిపుణుల కమిటీ వచ్చి కూడా చూసి కింద ఇసుక కుంగడంతో అది కుంగిపోయిందని చెప్పిన పరిస్థితి. ఆ పిల్లర్లను తొలగించి వాటిని మరమ్మతు చేయాలి. ఆ మరమ్మతు చేసే వరకు కూడా కేవలం ఇసుక బస్తాలను అడ్డం వేసి కూడా నీటిని పైకెత్తిపోసే పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఇప్పటికి కూడా నీటిని సముద్రంలోకి వదులుతూ రైతుల పంట పొలాలన్నింటినీ కూడా ఎండగట్టిండ్రు. మరి నేనే మేడిగడ్డ వద్దకు 50,000 మంది రైతులతోటి వెళ్ళి మరి విషయాన్ని అంతా కూడా ప్రజలకు వివరిస్తా, అదేవిధంగా మేమే నీటిని ఎలా మళ్లించాలో కూడా చూపిస్తామని చెప్పి ఆయన సవాల్ చేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు ఓడిపోయిన నేత ఏదైతే విపక్ష నేత ఉన్నారో కేసీఆర్ పొలం బాట బట్టి రైతు సమస్యలు తెలుసుకుంటూ నడి ఎండలో మరి దాదాపు 60 సంవత్సరాల పైబడిన వ్యక్తి పొలం బాట బట్టి ఎండలో తిరుగుతూ ఉంటే మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన ఎంటర్టైన్మెంట్ లో తిరుగుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఏదైతే నిన్నటి రోజున మరి సన్ రైజర్స్ హైదరాబాద్ అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్ కు జరిగిన పోటీని స్వయంగా తిలకించడానికి ఇక్కడ సినీ నటుడు వెంకటేష్ తో పాటు మరి అక్కడ ఉప్పల్ స్టేడియంలో పాల్గొని ఆయన ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో పాల్గొనడం కూడా తీవ్ర దుమారం లేపుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఒకవైపు రైతులు, మరోవైపు ప్రజలు తాగునీరు లేక అల్లాడుతున్నారు. సాగునీరు లేక రైతులు అన్నమో రామచంద్ర అని చెప్పి అల్లాడుతున్న పరిస్థితులలో మరి రైతులకు ప్రత్యామ్నాయంగా ఏ విధంగా మరి నీళ్లు అందియాలి, లేదంటే వారికి పంట నష్ట పరిహారం ఏ విధంగా ఇవ్వాలి, పోనీ వాళ్లకు మరి స్వయంగా ఫీల్డ్కు వెళ్ళి వారిని పరామర్శించాలి, లేదంటే పూర్తిగా దీని మీద ఒక సమీక్ష కార్యక్రమం జిల్లాల వారీగా ఏర్పాటు చేయాలని చెప్పి ఏమాత్రం చిత్తశుద్ధి లేని రేవంత్ రెడ్డి మరి ఎంటర్టైన్మెంట్ లో మునిగి తేలుతా ఉన్నాడు. మరోవైపు ఈరోజు జరిగే సభ కోసం ఏర్పాట్లలో ఉన్నాడు. మరి ఈరోజు బీఆర్ఎస్ నుంచి ఎవరెవరిని మరి రాహుల్ గాంధీ సమక్షంలో జైన్ చేయాలని తలమునకలై ఉన్నాడు తప్ప రాష్ట్ర సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదు, రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక మరో మంత్రి కోమటిరెడ్డి మంత్రికి క్రికెట్ మ్యాచే ముఖ్యమంట అని చెప్పి ఆయనకు సంబంధించిన వార్తను ఒకటి ప్రచురించింది. రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, మంత్రులకు రాష్ట్ర రైతులు ప్రజల సమస్యలపై ఎంత ఆందోళన ఉందో బట్టబయలైంది. పంట ఎండిపోయి కష్టాల్లో ఉన్న రైతులకు పరామర్శించేందుకు శుక్రవారం మరి కేసీఆర్ పొలం బాట పడితే మరి ఏదైతే ముఖ్యమంత్రి మంత్రులు మాత్రం ఉప్పల్ స్టేడియం బాట పట్టిండ్రు. ఈ సందర్భంగా ఒక ప్రైవేట్ ఛానల్ మరి ఆయన వివరణ తీసుకోవడం కోసం కోమటిరెడ్డికి ఫోన్ చేస్తే నేను ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ చూడడానికి వచ్చిన, మరి ఇప్పుడు మాట్లాడడం వీలు కాదని చెప్పిన పరిస్థితి. మరి రైతు సమస్యలు సార్ మీరు ఖచ్చితంగా స్పందించాలా అంటే నేను మ్యాచ్ అయిపోయిన తర్వాత స్పందిస్తా అని చెప్పిన పరిస్థితి. అంటే మ్యాచ్ మీద ఉన్న ఆసక్తి రైతు సమస్యల మీద లేదు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఒకవైపు యథా రాజా తదా ప్రజా అన్నట్టు అటు రేవంత్ రెడ్డి అదేవిధంగా ఆయన మంత్రులు కూడా ప్రజా సమస్యలను గాలికొదిలి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో మరి మునిగి తేలుతున్న అంశాన్ని మనం గమనించవచ్చు. 50,000 మంది రైతులతో మేడిగడ్డను ముట్టడిస్తా అని చెప్పి కూడా కేసీఆర్ హెచ్చరించిన వార్తను ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. రిజర్వాయర్లు, చెరువులు నింపుతాం, కాళేశ్వరం నీటి వినియోగంపై కేసీఆర్ వివరణ, ప్రాణహితలోనే నీటి లభ్యత ఉంది, అందుకే మేడిగడ్డ కట్టినాం, ప్రస్తుత పాలకులకు కాళేశ్వరంపై తలా తెలియదు తోక తెలియదు, మేడిగడ్డతో పని లేకుండా నీళ్లు ఎత్తుకోవచ్చు, కేసీఆర్ ను బదనాం చేయాలని నీళ్లు వృధా చేస్తున్నారు, చిల్లర కుట్రలతో రైతుల ఉసురు పోసుకుంటున్నారు, కూలిన మిడ్ మానేర్ కట్ట పుణ్యం మంత్రి వెంకటరెడ్డిదే,
మేము చిల్లర రాజకీయాలు చేయలేదు, నీళ్లు వాళ్ళని కష్టపడ్డాం, సముద్రం లాంటి మిడ్ మానేర్ను ఎడారిలా మార్చిరని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అదేవిధంగా 50,000 మంది రైతులతోటి మేడిగడ్డను ముట్టడిస్తా, అక్కడ నిజానిజాలన్నిటి కూడా మరి రైతులకు వివరిస్తా, ఏ విధంగా నీటిని మళ్లించవచ్చు, అక్కడ పోయి నేను నీటిని మళ్లించి రిజర్వాయర్లను కూడా చెరువులను కూడా నింపి చూపిస్తా అని చెప్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈరోజు మరి విపక్ష నేత ఓడిపోయిన తర్వాత కూడా నిత్యం రైతుల కోసం పరితపిస్తూ ఉంటే మరి మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రి మాత్రం కేవలం పార్టీ కార్యక్రమాల మీద, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల మీద ఏ విధంగా మరి వాళ్ళు చిత్తశుద్ధితో ఉన్నారనే విషయాన్ని గమనించాలి. ఈరోజు రైతు సమస్యలను గాలికి వదిలి రైతులను మరి రోడ్ల మీద వదిలి వాళ్ళు మాత్రం ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో మునిగి తేలుతున్న పరిస్థితిని మరి గమనించాలి. కాకపోతే నిన్న రోజున ఇండియా కూటమి ఏదైతే ఉందో మరి వాళ్ళు మేనిఫెస్టోను రిలీజ్ చేసిరు. దేశానికి 25 గ్యారంటీలు మేనిఫెస్టో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ 6 నుంచి 25కు పెరిగిన గ్యారంటీలు లిస్టులో తెలంగాణలో అమలు కాని హామీలు. తెలంగాణలో మహిళలకు అందని రూపాయలు 2,500, దేశమంతటా నెలకు 8,000 ఇస్తారట. 4 నెలలైనా కానీ రుణమాఫీ, దేశమంతటా రుణమాఫీ కాంగ్రెస్ హామీ అమలు కోసమా ఆశ చూపేందుకా అని చెప్పి ఇక్కడ తెలంగాణ పత్రిక ప్రచురించిన వార్తను మనం ఇక్కడ గమనించవచ్చు. దేశానికి మరి 25 గ్యారంటీలు ఇచ్చింది. ఏదైతే మరి 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలని చెప్పి ఎన్ని హామీలైనా ఇద్దాం, అమలు కాని హామీలైనా సరే ఇచ్చి మనం ఏ విధంగానైనా అధికారంలోకి రావాలని అటు కర్ణాటకలో మరి ఇటు తెలంగాణలో అక్కడ 5 గ్యారంటీల పేరుతోటి, ఇక్కడ 6 గ్యారంటీల పేరుతోటి మరి 100 రోజులలోనే అమలు చేస్తామని చెప్పి హామీలకైతే ఇక లెక్కే లేదు. 420 హామీలు, 420 హామీలు ఇచ్చి మరి అందులో భాగంగా హామీలను 5 సంవత్సరాలలో చేస్తామని, గ్యారంటీలను మాత్రం 100 రోజుల్లోనే చేస్తామని చెప్పి ఇంటింటికి సంతకాలు పెట్టి మరి కార్డులు ఇచ్చిన పరిస్థితి. మరి ఆ 6 గ్యారంటీలు 100 రోజులు దాటినా అమలుకు నోచుకోలేదు. అందులో ప్రధానంగా ఏదైతే ఉన్నదో మరి రుణమాఫీకి సంబంధించి మరి రుణమాఫీ 6 గ్యారంటీలో పెట్టకపోయినా కూడా రేవంత్ రెడ్డి పదే చెప్పిండు, నేను రాగానే డిసెంబర్ 9వ తేదీనే రుణమాఫీ చేస్తా అని చెప్పి ఎన్నికల ముందు ప్రజలందరినీ, రైతులందరినీ నమ్మబలికిన పరిస్థితి. మరోవైపు 6 గ్యారంటీలో భాగంగా మహాలక్ష్మి పథకంలో ముఖ్యంగా మహిళలందరినీ ఆకట్టుకునే విధంగా ప్రతి మహిళకు కూడా 2,500 రూపాయలు ఇస్తామని చెప్పిన పరిస్థితి. మరి ఆ 2,500లకు అతిగతి లేదు. తెలంగాణలో 100 రోజులు దాటినా కూడా దాన్ని ఊసేలేదు, అది ఇస్తారన్న నమ్మకం లేదు. ఆ 6 గ్యారంటీల అమలు చేసే అవకాశం కూడా లేదని చెప్పి చెప్తున్న ప్రస్తుత తరుణంలో దేశమంతా కూడా మరి 2,500 కాదు, ప్రతి నెల 8,000 ఇస్తాం, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పి మళ్ళా అమలు కాని హామీని ఒకటి, మరి అమలుకు నోచుకోలేని హామీ, అమలు ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయలేని హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ఏదైతే పార్టీ ఇండియా కూటమి తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మరి ప్రతి మహిళకు 1,00,000 రూపాయలు ఇస్తామంటే ప్రతి నెల 8,000 పైచీలకు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఒకవైపు ఇక్కడ 2,500కే దిక్కు లేదు, మరోవైపు 8,000 ఎట్లా ఇస్తారని చెప్పి తెలంగాణ పత్రిక ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరోవైపు దేశమంతటా కూడా మరి రుణమాఫీ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇక్కడ డిసెంబర్ 9వ తారీఖే రుణమాఫీ చేస్తామన్నారు, ఇప్పటికీ దిక్కు లేదు. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మరి ప్రధాన హామీగా ఇచ్చి ఇక్కడ అధికారంలోకి వచ్చిందో, అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఊసేలేదు. మరోవైపు రైతులకు బ్యాంకులు నోటీసులు ఇస్తున్న పరిస్థితి, ఖచ్చితంగా మీరు రీషెడ్యూల్ చేసుకుంటారా అని చెప్పి, లేదంటే వాళ్ళ అవసరాల నిమిత్తం ఏదైతే బ్యాంకు లావాదేవీలలో ఏ అమౌంట్ పడ్డా కూడా బ్యాంకు అకౌంట్లన్నీ కూడా ఫ్రీజ్ చేసి వాటిని రికవర్ చేసుకుంటున్న పరిస్థితిలో రైతులు అల్లాడుతున్నారు. మరోవైపు ఇక్కడ పంట నష్టపోయి, మరోవైపు ఇటు రైతు బంధు అందక ఈ రైతు ఏదైతే మరి రుణమాఫీ ఉన్నదో ఆ రుణమాఫీ చేయక రైతులు అల్లాడుతుంటే దేశమంతటా కూడా మేము రుణమాఫీ చేస్తామని చెప్పి అమలు కాని హామీని కూడా ఇక్కడ ఇచ్చిన పరిస్థితిని మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి హరీష్ రావు మరి దీన్ని ఉద్దేశించి మాట్లాడిన మాటలను కూడా ఇక్కడ వార్తా రూపంలో ప్రచురించింది తెలంగాణ పత్రిక. మేనిఫెస్టో పేరుతో మరోసారి మోసం అని చెప్పి అరచేతిలో స్వర్గం చూపించింది, చేతులెత్తేశారు. హామీలు విస్మరించడం కాంగ్రెస్ అలవాటే. కాంగ్రెస్ మేనిఫెస్టోపై రాహుల్కు హరీష్ లేఖ. మేనిఫెస్టో పేరుతో మరోసారి ప్రజలను మోసం చేయవద్దని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. మేనిఫెస్టో పేరుతో మోసపూరిత హామీలు ఇచ్చి ఓట్లు దండుకుని తర్వాత విస్మరించడం కాంగ్రెస్ కు అలవాటైనా అని చెప్పి ఆయన విమర్శించిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే మరి 6 గ్యారంటీలు అని చెప్పిండ్రో 6 గ్యారంటీలకు ఇక్కడ అతిగతి లేదు. ఇంకా మీరు 25 గ్యారంటీలని మరోసారి దేశ ప్రజలందరినీ మోసగించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు ఏదైతే మరి ఇక్కడ ఎక్స్పెరిమెంట్ కింద కర్ణాటకలో అదేవిధంగా తెలంగాణలో హామీలు ఇచ్చిండ్రో 6 గ్యారంటీలు, మరి ఆ గ్యారంటీ అంటేనే మమ్మల్ని నమ్ముతలేరు అని చెప్పి మీరు సంతకాలు పెట్టి మరి గ్యారంటీలు ఇచ్చిర్రు. ఆ గ్యారంటీలకే దిక్కులేదు, 6 గ్యారంటీలకే దిక్కులేదు. ఇంకా మీరు 25 గ్యారంటీలు అమలు చేస్తామంటే మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పి మరి ఇక్కడ చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక ఇండియా కూటమికి సంబంధించి
మరి ప్రధాని అభ్యర్థి ఎవరని చెప్పి మీడియా అడిగిన ప్రశ్నకు ఇప్పుడే చెప్పలేమని చెప్పి రాహుల్ గాంధీ చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అంటే కాంగ్రెస్ ఎంత దీన స్థితిలో ఉన్నది దేశంలో, కనీసం ప్రధాని అభ్యర్థిగా మరి గాంధీ కుటుంబం లేదే కాంగ్రెస్ లేదని చెప్పి చెప్పుకుంటున్న పరిస్థితులలో అది కాంగ్రెస్కే పరిమితం. మరి గాంధీ కుటుంబానికి దేశ ప్రజలందరూ కూడా అండగా లేరు అని చెప్పడానికి ఇదే మరి నిదర్శనం. ఏదైతే రాహుల్ గాంధీని మరి ధైర్యంగా ప్రధాని అభ్యర్థిగా ప్రకటించలేని దుస్థితిలో ఉన్నది ఇండియా కూటమి. మరి ఏదైతే తమకు అధికారం వచ్చిన తర్వాత మేము కూర్చొని మాట్లాడుకొని ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్తా ఉన్నారు. మరోవైపు బీజేపీ పార్టీ అదేవిధంగా ఎన్డీఏ కూటమి కూడా మరి నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు. మరి మోడీని చూసి ఓటేయండి, మోడీ పనితనాన్ని చూసి ఓటేయండి అని చెప్పి చెప్తున్న పరిస్థితులలో మరి ఇక్కడ ఇండియా కూటమి మాత్రం తాము ధైర్యంగా ప్రధాని అభ్యర్థి ఎవరని కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబమే దిక్కు అని చెప్పి అధ్యక్షునిగా మల్లికార్జున ఖర్గేను పెట్టినా కూడా పార్టీ పగ్గాలన్నీ కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అదేవిధంగా ప్రియాంక గాంధీ చేతుల్లో పెట్టుకున్నప్పటికీ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకే మీ పెత్తానం తప్ప ఇండియా కూటమి మీద మరి మీరు ముందే పెత్తానం ప్రకటిస్తే సహించేది లేదన్నట్టుగా మరి అలా ఎమ్మడున్న పార్టీలు చెప్తున్న పరిస్థితి. దాంతో ఇప్పటికీ మరి ప్రధాన అభ్యర్థిగా రాహుల్ గాంధీని ప్రకటించుకోలేని దుస్థితిలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇండియా కూటమి. నమస్తే తెలంగాణ విషయానికి వస్తే ఎర్ర టెండలో ఎండిన పొలంలో చల్లని సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో అని చెప్పి 2 ఫోటోలను ఇక్కడ ప్రచురించింది నమస్తే తెలంగాణ పత్రిక. శుక్రవారం మధ్యాహ్నం 3:48 కరీంనగర్ జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని 10 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేయగా పంట ఎండిపోయిన రైతు గంగు రమేష్ కుటుంబ సభ్యులతో మాట్లాడి భరోసా ఇస్తున్న బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని. అదేవిధంగా ఈ ఫోటోకు సంబంధించి శుక్రవారం సాయంత్రం 7:25 హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ పతాకాన్ని చేతిలో పట్టుకొని ఆట ముగిసే వరకు హైదరాబాద్ ఆటగాళ్లను ఉత్సాహపరిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో ఆయన సతీమణి గీత, సినీ హీరో వెంకటేష్తో కలిసి పాల్గొన్న మరి అంశాన్ని ఇక్కడ ప్రచురించింది. మరి రైతు సమస్యల కోసం పొలం బాట పట్టిన కేసీఆర్ అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ లో మరి మునిగి తేలడానికి ఉప్పల్ స్టేడియం బాట పట్టిన కేసీఆర్ మన రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి ఆ విధంగా ఉన్నది. మరి ఓడిపోయిన వాళ్ళు ఈ విధంగా ఉన్నది. ఓడిపోయిన వాళ్ళేమో రైతుల కోసం ప్రజల కోసం మరి ఎండలో తిరుగుతూ ఉంటే వీళ్ళు మాత్రం అధికారాన్ని అనుభవిస్తూ మరి అధికారాన్ని మరి విస్తృతంగా వినియోగించుకుంటూ ఈరోజు మరి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో మునిగి తేలుతా ఉన్నారు. ప్రజలను పట్టించుకోవాల్సిన వాళ్ళేమో ఎంటర్టైన్మెంట్ లో ఉంటే ప్రజల కోసం మరి పోరాడి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఈరోజు మరి ఆరోగ్యం సహకరించకపోయినా కూడా ఎండలో మండుటెండలో రైతుల పొలం బాట పట్టిన రైతులలో పరామర్శిస్తున్న కేసీఆర్ మనం గమనించవచ్చు. సంక్షోభంలో మన వ్యవసాయం తెలంగాణలో 2014 ముందు సీను పునరావృతం. తెలివి తక్కువ, అసమర్థ, అవివేక, చవట, దద్దమ్మ, దరిద్ర, అర్భక ప్రభుత్వ పాలన వల్లే కరువు అని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితి. నీటి నిర్వహణ తెలియదు లత్కోర్ పాలకులు వీళ్ళ మెడలు వంచుతాం, ప్రజలకు ఎక్కడ కష్టం వస్తే అక్కడికి వస్తాం, చివరి శ్వాస వరకు పులిలాగా కొట్లాడుతా ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణకు అన్యాయం జరగనివ్వను. కేసీఆర్ బయలుదేరిండు ఇక ఆగడు, ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ వాలిపోతా, సమస్య పరిష్కారం అయ్యేదాకా పోరాడతామని చెప్పి చెప్తున్న పరిస్థితిని. అదేవిధంగా మరి పొలం బాట బట్టి అక్కడ ఎండిపోయిన పంటలను పరిశీలిస్తున్నాడు మరి కేసీఆర్. అదేవిధంగా ఇందిరమ్మ రాజ్యం ఇగిలించినట్టే అని చెప్పి మరి ఇక్కడ పంటెండని జిల్లా లేదు, మోటార్ గాలని ఊరు లేదు. ఇవాళ రాష్ట్రంలో ప్రతిపల్లే నీళ్లు లేక రోధిస్తున్నది. ఇది లత్కోర్ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు. కేసీఆర్ బయలుదేరిండు ఇకపై ఏది ఆగదు అని చెప్తున్న పరిస్థితి. ప్రజలు తిరగబడతారు, పంటలు మొత్తం కొంటాం, 500 బోనస్ ఇస్తామన్నారు, ఇవ్వకపోతే మీరు బోగస్ అని రైతులు కర్రగాల్చి వాత పెడతారు. రాష్ట్రంలో పండిన ప్రతి పంట కొనాలి, మేము జొన్నలు కొనం అవి కొనం అంటే కలవదు బిడ్డ, రైతులు పులులాగా మీ గొంతు గరిచి చంపుతారు, జాగ్రత్త. కళ్యాణ లక్ష్మి తులం బంగారం కల్పిస్తామని వాగ్దానం చేశారు. ఈ ముఖ్యమంత్రికి మార్కెట్లో తులం బంగారం దొరుకుతలేదా? తులం బంగారం రానోళ్ళు కాంగ్రెస్ పార్టీకి కర్రుగాల్చి వాత పెడతారు. ఇదా పాలన, దీనికి రెఫరెండమా, సిగ్గుందా అని చెప్పి మరి వివిధ అంశాల మీద కూడా నిన్నటి రోజున కేసీఆర్ మాట్లాడిన మాటలను మనం గమనించవచ్చు. ఒకవైపు మరి రైతులకు సాగునీరు అందించడానికి తాము అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసి మరి ఉంచితే వాటిని మరి ఏ విధంగానైతే వాటర్ మేనేజ్మెంట్ చేయడంలో విఫలమైందో మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ తెచ్చిన కరువుగానే భావించాలి. మరి మీ ద్వారానే జరిగింది రైతులకు నష్టం కాబట్టి నష్టపరిహారం మరి ప్రభుత్వం ఖచ్చితంగా చెల్లించాలి. ప్రతి ఎకరాకు కూడా 25,000 ఇవ్వాలి. అదేవిధంగా బోనస్ ఇస్తామని చెప్పిండ్రు,
బోనస్ నెగ్గొడితే ఊకునేది లేదు, ఖచ్చితంగా ఇవ్వాలి. మరోవైపు ప్రతి గింజను కొంటామని అంటారు, మళ్ళీ మొక్కజొన్నను సగం మాత్రమే కొంటాం, మిగతా సగం బహిరంగ మార్కెట్లో అమ్ముకోవాలంటారు. ఇదేం పద్ధతి అని చెప్పి ఆయన ప్రభుత్వాన్ని నిలదీసిన పరిస్థితిని మరి మనం గమనించవచ్చు. అదేవిధంగా ఏదైతే నిన్న రోజున మరి కేసీఆర్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా పర్యటనకు బయలుదేరిండో జనం అంతా నీరాజనం పలికిన పరిస్థితిని మనం గమనించవచ్చు. వేలాదిగా తరలి వచ్చి కేసీఆర్ కు స్వాగతం పలికిన పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఒకవైపు మరి తప్పు చేసినాం, కాంగ్రెస్ కు ఓటేసి తప్పు చేసిన వాళ్ళ హామీలను నమ్మి ఎలాగో మనకు ఇవి సంక్షేమ పథకాలు వస్తున్నాయి కదా, కాంగ్రెస్ వస్తే వాటిని రెట్టింపు చేస్తా అన్నది కదా అని చెప్పి ఆ చెప్పిన మాటను నమ్మితే ఉండనాలుగకు మందేస్తే ఉన్ననాలుగా ఓడిపోయినట్టు మరి వచ్చే సంక్షేమ పథకాలు కూడా ఆగిపోయినాయి. మరోవైపు సజావుగా వచ్చే సాగునీరు మరి మాయమైపోయింది. అదేవిధంగా తాగునీటికి బిందెలు పట్టుకొని పోయే పరిస్థితి. ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మరి సాగునీటి కోసం, తాగునీటి కోసం, కరెంటు కోసం ఏ విధంగా కష్టాలు పడ్డామో అదే మళ్ళీ పునరావృతం అవుతుందని చెప్పి ప్రజలందరూ కూడా మరి కేసీఆర్ తోటి గోడు వెళ్ళబోసుకున్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే పార్టీ మారితే వేటు, ఆటోమేటిక్ గా సభ్యత్వాలు రద్దు, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ కు సవరణ, ఫిరాయింపుదారులను ప్రోత్సహించాం, 5 న్యాయ్ 25 గ్యారంటీ పేరుతో మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూనే అనర్హులుగా ప్రకటిస్తామనడంపై విషయం. ఇక్కడ మరి పార్టీ మారితే ఆటోమేటిక్ గా సభ్యత్వాలు రద్దయ్యే విధంగా ఆర్టికల్ మరి ఏదైతే 10వ షెడ్యూల్, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ను సవరణ చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన పరిస్థితి. మరి ఏదైతే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిరాయింపులను ప్రోత్సహిస్తా ఉన్నదని చెప్పి మరి మా విధానం, మా ఇండియా కూటమి విధానం కానీ, కాంగ్రెస్ విధానం కానీ పార్టీ ఫిరాయింపులను మేము ప్రోత్సహించమని చెప్పుకుంటూనే మరి దేశవ్యాప్తంగా ప్రజలందరినీ నమ్మిస్తూనే మరి తాము అధికారంలో ఉన్న కర్ణాటకలో కానీ, అదేవిధంగా తెలంగాణలో కానీ మరి పార్టీ ఫిరాయింపులను మాత్రం ఖచ్చితంగా ప్రోత్సహిస్తా ఉన్నది. ఏదైతే సభ్యత్వాలు రద్దు కావాలని చెప్పి చెప్తున్న పార్టీయే మరి ఆదర్శంగా ఉండాల్సింది పోయి వాళ్ళే మరి ఫిరాయింపులను ప్రోత్సహించి నిన్న దానం నాగేందర్ను, మొన్న మరి కడియం శ్రీగారిని ఈ విధంగా చేర్చుకుంటున్న పరిస్థితి. మరికొందరు కూడా ఎమ్మెల్యేలు మాలకు వస్తానని అంటూ ఉన్నారు. మరి వచ్చిన వాళ్ళను రాళ్లతో కొట్టి చెంపండి అని చెప్పి మరి చెప్పిన రేవంత్ రెడ్డి తిరిగి వాళ్లకు మరి కండువాలు కప్పి పార్టీలో జాయిన్ చేసుకుంటున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అంటే వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పార్టీ ఫిరాయింపులు చేసి మరి వాళ్ళను పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల పట్ల తీవ్రంగా మరి వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి తిరిగి అదే తప్పు చేస్తుండగా మరోవైపు వాళ్ళ జాతీయ నాయకత్వం కూడా ఫిరాయింపులను ప్రోత్సహించేది లేదని చెప్పుకుంటూనే మరి వాళ్ళ అధికారంలో ఉన్న తెలంగాణలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో జాయిన్ చేసుకున్న పరిస్థితి. మరోవైపు కనీసం వారితో రాజీనామా అయినా చేయించకుండా మరి పార్టీల ఫిరాయింపులను ప్రోత్సహిస్తా ఉన్నది. మరి వీళ్ళు మేము ఫిరాయింపులను ప్రోత్సహించాం, ఖచ్చితంగా 10వ షెడ్యూల్ సవరణ చేస్తామని చెప్తే మరి ఓవైపు ఫిరాయింపు చేసుకుంటా మరోవైపు ఈ అంశాన్ని మేనిఫెస్టోలో పెడితే ప్రజలెవరు కూడా నమ్మే పరిస్థితి లేదంటే కాంగ్రెస్ పార్టీ డోకా హామీలు ఇస్తుంది, డోకాబాజ్ పార్టీ అని చెప్పి చెప్పకనే చెప్తున్న పరిస్థితి. మరోవైపు 5 న్యాయ్ 25 గ్యారంటీ అని చెప్పి మరి ఏదైతే కర్ణాటకలో అదేవిధంగా తెలంగాణలో ప్రజలను గ్యారంటీల పేరుతో మోసం చేశారో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ప్రజలను మోసం చేయడానికే మరి పూనుకున్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది మరి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల పేరుతోటి ప్రజలను మరోసారి మోసం చేయడానికి, దేశవ్యాప్తంగా మోసం చేయడానికి రంగంలో దిగిన పరిస్థితి. ఏదైతే గ్యారంటీలు అని చెప్పి వస్తున్నదో మరి కర్ణాటకలో ఇచ్చిన 5 గ్యారంటీలు కానీ, తెలంగాణలో ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ అమలు చేసి ఉంటే దేశానికి మోడల్ గా మరి తెలంగాణను చూపించే అవకాశం ఉంటుండే. మరి ఇక్కడ 6 గ్యారంటీలకు అతిగతి లేదు. ఇప్పటికీ 6 గ్యారంటీలతో పాటు అవి కాకుండా ఇంకా మేము రుణమాఫీ చేస్తాం, బోనస్ ఇస్తామని అదనంగా ప్రకటించిన పరిస్థితి. ఇలా 6 గ్యారంటీలకే గతి లేదు. ఇంకా ఈ రుణమాఫీ ఎప్పుడైతుందో తెలియదు, ఈ బోనస్ ఇస్తారో ఇయ్యారో తెలియదు. మరి ఏదైతే మహాలక్ష్మి పథకంలో 2500 మహిళలకు నగదు మరి బదిలీ చేస్తామని చెప్పిండ్రు, ఆ నగదుకు సంబంధించిన అంశమే లేదు. మళ్ళీ ఇప్పుడు 8000 ఇస్తామంటున్నారు, దేశమంతా ఇస్తామంటున్నారు. తెలంగాణలోనే ఇయ్యలేకపోయిన పార్టీ మరి దేశమంతా ఏ విధంగా ఇస్తుందని చెప్పి ప్రజలు ఏ మేరకు విశ్వసిస్తారనేది కూడా గమనించాలి. ఇక సాక్షి విషయానికి వస్తే మళ్ళీ పాత తెలంగాణ, మంచినీళ్ల కోసం బిందెల కొట్లాటలు, కాలిపోయిన మోటార్లు పునరావృతం, కాంగ్రెస్ సర్కార్పై మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫైర్. పరిపాలించే సామర్థ్యం, శక్తి, తెలివిలేకే కరెంటు, నీటి కొరత. రాష్ట్రంలో ఇప్పుడు పంట ఎండని, మోటార్లు కాలని జిల్లాలు లేవు. 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండాయి. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. చనిపోయిన 209 మంది రైతుల వివరాలు సీఎస్ కు పంపాం. వారి కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి. ప్రజల్ని మభ్యపెట్టి గద్దెనెక్కారు. రుణమాఫీ, తులం బంగారం, పింఛన్లు, పంట బోనస్ ఏమయ్యాయి? హామీలు నెరవేర్చేదాకా వదిలిపెట్టాం, ప్రభుత్వాన్ని వెంటాడదాం,
కేసీఆర్ బయలుదేరిండు ఇక ఆగడు, గద్దెలెక్క వాళ్తా భరతం పడతా, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రుగాల్చి వాత పెడదాం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై 2-3 రోజుల్లో స్పందిస్తానని చెప్పి వెల్లడి. మరి ఏదైతే కాంగ్రెస్ సర్కారు మరి మంచినీళ్ళ గోసలు, బిందెల కొట్లాట్లు, కాలిపోయిన మోటార్లను పునరావృతం చేసి ఏదైతే మరి సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణను మళ్ళా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే ఉన్నదో ఆ మార్పునే తీసుకొచ్చింది. ఈరోజు మళ్ళీ మంచినీళ్ళ కోసం బిందెలు పట్టుకొని తిరిగే పరిస్థితి, సాగునీటి కోసం రైతులు మరి రోడ్లెక్కిన పరిస్థితి, మరో విధంగా మరి లో వోల్టేజీలు బంద్ అయిపోయి కరెంటు మోటార్లు రిపేర్ చేసే వాళ్ళు ప్రత్యామ్నాయ పనులు వెతుకుంటున్న తరుణంలో మళ్ళీ కాలిన మోటార్లతోటి మరి ఏదైతే మెకానిక్ షాపులు కలకల్లాడుతున్నాయి, మోటార్ వైండింగ్ షాపులు, మరి అవన్నిటిని కూడా కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఇది అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక తుక్కుగూడ నుంచే ప్రచార పర్వం, కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల ప్రచారం తెలంగాణ నుంచే ప్రారంభం. నేడు జనజాతర సభ హాజరుగానున్న రాహుల్, ఖర్గే, ప్రియాంకల షెడ్యూల్ రద్దు. సభా వేదికపై తెలుగులో ఎన్నికల మేనిఫెస్టో విడుదల. తెలంగాణకు ప్రత్యేక హామీలు. ఏపీలో విలీనమైన 5 గ్రామాలను తెలంగాణలో కలుపుతామనే హామీ కూడా. విపక్షాల నుంచి కాంగ్రెస్ లో చేరికలు. లిస్టులో 3 నుంచి 6 ఎమ్మెల్యేలు. ఏదైతే జనజాతర సభకు మరి రాహుల్ గాంధీ హాజరవుతారు, ఖర్గే ఉన్న ప్రియాంకల షెడ్యూల్ రద్దయినట్లుగా ఇక్కడ చెప్తున్న పరిస్థితి. మరోవైపు తెలుగులో ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. నిన్నటి రోజున ఏదైతే మరి ఇండియా కూటమి న్యూఢిల్లీలో రిలీజ్ చేసిందో దాన్ని తెలుగు ప్రతిని ఇక్కడ మరి రిలీజ్ చేస్తామని, అదేవిధంగా తెలంగాణకు కొన్ని ప్రత్యేక హామీలను కలుపుతామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఏపీలో విలీనమైన 5 గ్రామాలను తిరిగి మళ్ళీ తెలంగాణలో కలుపుతామని, అదేవిధంగా విపక్షాల నుంచి కాంగ్రెస్ లో చేరికలకు మరి లిస్టులో 3 నుంచి 6 ఎమ్మెల్యేలని, మరి ఏదైతే మరి మేనిఫెస్టో రిలీజ్ చేసి 10వ షెడ్యూల్ ఆర్టికల్ మరి రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ సవరిస్తాం, మరి పార్టీలు ఫిరాయించిన వారి సభ్యత్వాలు రద్దు చేస్తామని చెప్పి ప్రకటించే సభ నుంచే మళ్ళీ మరి ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను మళ్ళీ చేర్చుకుంటామని చెప్తే మరి ఏ మాత్రం విశ్వసనీయత ఉంటుంది పార్టీ మీద అనేది గమనించాలి. మరి నిజంగానే రాహుల్ గాంధీ కనుక ఖచ్చితంగా ఆయన మేనిఫెస్టో అమలు చేస్తాం, ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాము అని చెప్పే నమ్మకం ఉండి మరి ప్రజలకు మేము విశ్వసనీయతను కల్పించాలనే కనుక అవకాశం ఉంటే ఏదైతే మరి 6 ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకుంటున్నాడో అక్కడి నుంచే మరి స్పీకర్కు రాజీనామా పత్రాలు పంపించినట్టయితే వాళ్ళ చిత్తశుద్ధిని ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది. లేదంటే మరి ఇక్కడ ఏదైతే తెలంగాణలో 6 గ్యారంటీల పేరుతోటి ప్రజలను మోసం చేసిర్రో మళ్ళొకసారి 25 గ్యారంటీల పేరుతోటి దేశవ్యాప్తంగా ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ప్రజలు భావించే అవకాశం ఉన్నది. 5 న్యాయాలు, 25 గ్యారంటీలు, రిజర్వేషన్లపై 50% పరిమితి తొలగింపు, ఎంఎస్పీకి చట్టబద్ధత, అగ్నిపథ్ రద్దు, కేంద్ర ఉద్యోగాల్లో స్త్రీలకు 50% కోటా అని అందులో ముఖ్యమైన అంశాలను ఇక్కడ ప్రచురించింది. అదేవిధంగా పాలమూరుకు జాతీయ హోదా. నేటి సభలో తెలంగాణకు 23 ప్రత్యేక హామీలు ఇవ్వనున్న కాంగ్రెస్ పార్టీ. జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం, ప్రత్యేక ఇండస్ట్రియల్ కారిడార్లు, ఐటీఐఆర్ విభజన హామీల అమలు అని చెప్పి తెలంగాణ నాయకులు, కాంగ్రెస్ నాయకులు మరి ప్రజలను మభ్యపెట్టడానికి ఏది అడిగినా అవన్నీ చేస్తామని చెప్పడానికి రాహుల్ గాంధీ సిద్ధంగా ఉన్నాడు. మనం వచ్చేది ఉన్నదా, సచ్చేది ఉన్నదా, ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని సీట్లు పెంచుకోవాలి, అది కూడా తెలంగాణలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి డబుల్ డిజిట్ దక్కే విధంగా మరి విచ్చలవిడి హామీలు ఇద్దాం, మనం ఎట్లాగో అధికారంలోకి వచ్చేది లేదు కాబట్టి ఏ హామీ ఇచ్చినా నెరవేర్చలేదని చెప్పి మనల్ని అడిగే అవకాశం కూడా లేదు కాబట్టి ఏది అడిగినా ఇస్తాం, మీరు ఇష్టం ఉన్నని చెప్పి అడగండి అని అంటే వీళ్ళు మరో 25 అంశాలను కూడా తెలంగాణ పక్షాన మరి రాహుల్ గాంధీని కోరడానికి, ఆయన హామీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. మరోవైపు 6 గ్యారంటీలను 25 గ్యారంటీలకు తీసుకుపోయారు. దీంతో పాటు 5 న్యాయాలు అంటూ ఒకటి కొత్త పాట పాడుతూ ఉన్నారు. ఇక్కడ 6 గ్యారంటీలకు దిక్కులేదు, 25 గ్యారంటీలు ఇస్తారంటే మరి దేశవ్యాప్తంగా నమ్మే పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి కనుక తెలంగాణను ఉదాహరణగా దేశమంతా చూపించినట్టయితే కాంగ్రెస్ను ప్రజలెవరు కూడా నమ్మే, ఏ రాష్ట్రంలో ప్రజలు కూడా నమ్మే పరిస్థితి కూడా లేదనే విషయాన్ని మరి ఆ ఇండియా కూటమి గమనించాలి. అంతరిక్ష పర్యాటకము సాధ్యమే. భవిష్యత్తులో పూర్తి స్థాయి దేశీయ అంతరిక్ష పరిశోధనలు. చంద్రయాన్ ల్యాండర్ మన పరిశోధనలకు సక్సెస్ సూచిక. సైన్స్ కు లింగభేదం లేదు, పురుషులు మహిళలు ఉమ్మడి లక్ష్యం కోసం పనిచేస్తున్నారు. ఫిక్కీ కార్యక్రమంలో డిఆర్డిఓ, ఇస్రో మహిళా శాస్త్రవేత్తలు టెస్సీ థామస్, కల్పన కాళహస్తి. అంతరిక్ష పర్యాటకానికి సంబంధించి మరి మహిళా శాస్త్రవేత్తలు తమ ఇష్టాగోష్ఠిలో మాట్లాడిన మాటలను ఇక్కడ గమనించవచ్చు. పర్యాటకులు అంతరిక్షానికి కూడా పర్యాటకానికి వెళ్ళే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు, అది కూడా సాధ్యమే అని చెప్పినట్టు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే ఎమ్మెల్సీ కవితను
విచారించనున్న సిబిఐ అని చెప్పి ఒక వార్తను ప్రచురించింది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. కవిత నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉన్నందున ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని సిబిఐ శుక్రవారం పిటిషన్ వేయగా కోర్టు అందుకు అంగీకరించింది. ఏదైతే మరి ఈడీ కథ ముగిసిందో మరి కోర్టుకు వెళ్ళింది కథ కాబట్టి మరి ఈడీ అంశం ముగిసింది కాబట్టి ఈ మద్యం కుంభకోణాన్ని మరి ఇంకా లైవ్ లో ఉంచి మరి ప్రజల లోపల దీన్ని నానబెట్టడం కోసం మళ్ళీ సిబిఐని రంగంలో దింపినట్టుగా మనం భావించవచ్చు. బీజేపీ పార్టీ ఇప్పుడు సిబిఐ పేరుతోటి మళ్ళీ కొద్ది రోజులు విచారణ, మళ్ళీ కొద్ది రోజులు లీకులు, మళ్ళీ కొద్ది రోజులు వార్తలు, మరి ఏదైతే విపక్షాలను అణచివేయడానికి సిబిఐ ఈడీ ఐటీలను వాడుకుంటుంది బీజేపీ. అంటే ఇప్పుడు ఈడీ పత అయిపోయింది, మళ్ళీ సిబిఐ రంగంలో దిగింది. ఈ ఈడీ సిబిఐ అయిపోయిన తర్వాత ఇంకా ఓట్లు ఏదైతే మే 13 వరకు ఉన్నాయో మరి మన తెలంగాణకు సంబంధించి ఆ 13వ తేదీ వరకు కూడా తర్వాత మళ్ళీ ఐటీని దించి మళ్ళీ 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పి అదో విచారణ చేసి ఓ నెల రోజుల వరకు దీన్ని లాక్కెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం ఇక్కడ భావించవచ్చు. ఇక జూన్లో జాబుల జాతర. ఈసారి అన్ని నియామకాలు టీఎస్పీఎస్సీ ద్వారానే గ్రూప్ 4తో పాటు వివిధ కేటగిరీలో తుది ఎంపిక జాబితాలు అనంతరం ప్రత్యేక కార్యక్రమం ద్వారా నియామక పత్రాలు అందజేత. టీఆర్ఈఐఆర్బి ద్వారా పెండింగ్ లో ఉన్న పత్రాల పంపిణీ కూడా. ఉద్యోగాల భర్తీలో భాగంగా జూన్ నెలలో అపాయింట్మెంట్ పోస్టింగ్లు ఇచ్చేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తుంది. పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముయ్యగానే జాబుల జాతరకు లైన్ క్లియర్ కానుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ 4 కేటగిరీలో 9,000 ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్ లిస్టు టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. దీంతో పాటు అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు సంబంధించి కూడా మన నియామక పత్రాలు అందించడానికి సిద్ధమైనట్టు అని చెప్పి ఇక్కడ వార్తను ప్రచురించింది. ఏదైతే మరి జూన్లో జాబుల జాతర అని చెప్పి చెప్తా ఉన్నారు. మరోవైపు ఏప్రిల్ 1 నుంచి అంటే మార్చి 31 నుంచి మరి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా పదవి విరమణలు స్టార్ట్ అయినాయి. ఏదైతే 3 ఏళ్ల క్రితం ఆగిపోయిన ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా 3 సంవత్సరాల పదవీ కాలం పెంచడంతో మొన్న మార్చి 31 నుంచి మరి పెంచిన పదవీ కాలం తర్వాత ఇప్పుడు వాళ్ళు రిటైర్మెంట్ అవుతున్న పరిస్థితి. మరి వాళ్ళందరికీ కూడా వాళ్ళ పెన్షన్లు, సెటిల్మెంట్లు అవన్నీ చేయడానికి ప్రభుత్వం మరి తగమకం అవుతున్న పరిస్థితులలో ఈరోజు మళ్ళీ కొత్త ఉద్యోగాలు అని చెప్పి మరి చేస్తున్నది. ఈ విధంగా పాత వాళ్లకు మరి వాళ్ళ సెటిల్మెంట్లు చేస్తూ కొత్త వాళ్ళకు నియామకాలు ఇస్తూ మరొకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరి ఏ విధంగా నెట్టుకొస్తారు రేవంత్ రెడ్డి అనేది చూడాలి. ఇప్పటికే 100 రోజులలోనే మరి ఇచ్చిన హామీలు నెరవేర్చలేక మరోవైపు ఓన్లీ జీతాలు మాత్రమే టంచన్గా వేస్తూ ఏదైతే జీతాల మీద మరి ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా నిరసన తెలిపారు గత ప్రభుత్వం మీద, వాళ్ళ దగ్గర నుంచి నిరసన రాకుండా రైతులకు వేయాల్సిన రైతు బంధును, రుణమాఫీ ఇవన్నిటి కూడా ఆపి కేవలం జీతాలను మాత్రమే ఒడ్డెక్కిస్తున్న పరిస్థితి. మరి మే 13 ఎన్నికల తర్వాత జూన్ నెల నుంచి వాళ్ళ జీతాలు కూడా సక్రమంగా అందే పరిస్థితి లేదని చెప్పి కూడా మరి ప్రభుత్వంలో కొంతమంది చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఆంధ్రజ్యోతి పత్రిక విషయానికి వస్తే, మాది సైద్ధాంతిక పోరాటం, దేశం కాంక్షిస్తున్నవే మేనిఫెస్టోలో పొందుపరచాం. ఈడీ, సిబిఐ, ఐటీ, ఈసీని బీజేపీ నియంత్రిస్తోంది. చివరకు సోషల్ మీడియాను ఫిక్స్ చేశారు. ప్రధాని ఎవరనేది ఎన్నికల అనంతరమే నిర్ణయం. 2004లో ఇలాగే ఎన్డీఏ వెలుగుల ప్రచారం చేసింది. అప్పట్లో యూపీఏ నెగ్గింది. ఇప్పుడు అదే ఫలితం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు మా మేనిఫెస్టోలో అద్భుత భారతం అని చెప్పి ఖర్గే చెప్పిన పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. నేడే జనజాతరకు సంబంధించిన ఏర్పాట్లు చేసిరు. మరి 10 లక్షల మంది టార్గెట్ గా పెట్టుకున్నారు. మరి అన్నింటినీ కూడా కుర్చీలు వేసి పెట్టిను. మరి 1,00,000 మంది వస్తే మరి స్టేడియం నిండిపోయే పరిస్థితి కనబడుతున్నాయి. ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మరి 10 లక్షల మందికి ఏర్పాట్లు చేసిన 10 లక్షల మందికి మరి చైర్లు ఏ విధంగా వేసిండ్రు అనేది కూడా చూడాలి. అదేవిధంగా నేడే జనజాతర, లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ శంకారావం. తుక్కుగూడ సభకు భారీ ఏర్పాట్లు, పార్టీ మేనిఫెస్టో తెలుగు ప్రతిని విడుదల చేయనున్న రాహుల్ గాంధీ. 10 లక్షల పైగా జన సమీకరణ, మరి అభ్యర్థులకు బాధ్యత అప్పగించిన సీఎం. ఏదైతే మరి జనాల సమీకరణ అభ్యర్థులే అని చెప్పి, అదేవిధంగా 5 న్యాయ్ 25 గ్యారంటీ అని చెప్పి 25 కాకపోతే 50 ఇస్తారు. ఎందుకంటే అమలు చేసేది లేదు, సచ్చేది లేదు, అలా పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు. ఏదైతే అడ్డిమారి గుడ్డి దెబ్బలో తెలంగాణలో వచ్చిందో మరి ఇప్పటికే ప్రజలు చస్తాండ్రు. మరి సాగునీరు లేదు. గత 10 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా సాగునీరు కోసం రైతులు రోడ్లెక్కలేదు. తాగునీటి బిందెలు పట్టుకొని రోడ్లెక్కిన పరిస్థితి లేవు. మరి వాటర్ ట్యాంకర్లు తిరిగిన పరిస్థితి లేవు. వాటర్ ట్యాంకర్లు అన్ని కూడా మూలన పడ్డ పరిస్థితులలో ఈరోజు అవన్నిటిని కూడా మరి కలర్లు వేసి మరి వాటర్ ట్యాంకర్ల యజమానులు మళ్ళీ కలకలాడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు ఇన్వర్టర్ల వ్యాపారం కూడా 3 పువ్వులు 6 కాయలుగా సాగే అవకాశం ఉన్నది. ఈరోజు కరెంటు కోతలు లేవు. ఇప్పుడు కరెంటు కోతలు కూడా ప్రారంభమైనాయి. మరోవైపు లో వోల్టేజీలు, మోటార్లు కాలిపోతున్నాయి. మార్పు తెస్తా అన్న రేవంత్ రెడ్డి గతంలో మరి 10 సంవత్సరాల నుంచి
ఏదైతే మరి కరెంటును, నీళ్లను, పచ్చదనాన్ని అనుభవిస్తున్న ప్రజలకు అవన్నీ కూడా మర్చిపోయిండ్రు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తమ పరిస్థితులు ఎట్లున్నాయి అన్నిటి కూడా మర్చిపోయి మరి కాంగ్రెస్ను పట్టం కట్టిన పరిస్థితి. మళ్ళీ కాంగ్రెస్ వస్తే ఎట్లుంటుందని చెప్పి మార్పు తెచ్చి చూపించిండు రేవంత్ రెడ్డి. గతంలో ఏ విధంగా అయితే నిధులు, నీళ్లు, నియామకాల కోసం ఇబ్బందులు పడరో జనం, ఇప్పుడు తిరిగి అవే ఇబ్బందులను మళ్ళీ మొదటికి తీసుకొచ్చిండు. మరి మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితి. ఈరోజు చెలిమలు తవ్వుకొని మంచినీళ్ళు తెచ్చుకునే పరిస్థితిని మళ్ళీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక గద్దలెక్క వాళ్తా రైతుల సమస్యల పరిష్కారానికి సర్కార్ మెడలు వంచుతా, ఇది అసమర్థ అవివేక చవట ప్రభుత్వం 4 నెలల్లో రాష్ట్రాన్ని ఆగం చేస్తారా అని చెప్పి నిన్న ఏదైతే మరి కేసీఆర్ ప్రజలకు, రైతులకు కలిసి భరోసా ఇచ్చిండ్రో దాన్ని మరి ఆంధ్రజ్యోతి తన నైజాన్ని చాటుకున్నది. ఏదైతే మరి నెగిటివ్ హెడ్లైన్ పెట్టింది గద్దలెక్క వాళ్తా అని. ఆయన మాట వరుసలో మరి ఎక్కడన్నా గద్దలెక్క వాళ్తా అంటే దాన్నే మరి తీసుకొని నెగిటివ్ అంటే ప్రజల్లోకి నెగిటివ్ జరగడానికి ప్రయత్నం చేసింది. ఏదేమైనా కేసీఆర్ ప్రజలకు అందుబాటులో ఉంటా మరి టక్కన వస్తా అని చెప్పిన దానికే గద్దలెక్క వాళ్తా అన్నాడు. దాన్ని నువ్వు ఎంత నెగిటివ్గా మరి జనాలకు తీసుకుపోయినా ఏది ఏమైనా ప్రజల నోట్లలో మరి కేసీఆర్ నాంతా ఉన్నాడు. మరి ఆంధ్రజ్యోతి పత్రిక కానీ, ఈనాడు పత్రిక కానీ ఎంత విషయం కక్కినా కూడా కేసీఆర్ మీద మీరు కక్కిన విషయం అంతా ఆల్రెడీ కక్కేసిర్రు. అది ప్రజలందరూ నమ్మేసిండ్రు. ఆల్రెడీ ఆయనను అధికారానికి దూరం చేసిండ్రు. ఇప్పుడిప్పుడే ప్రజలు గమనించిండ్రు. అందుకే కేసీఆర్ వస్తే నీరాజనం పలుకుతా ఉన్నారు. ఒక విపక్ష నేత కోసం మరి గంటల తరబడి వేచి చూసి మరి ఆయన కోసం ఇటు రైతులు, అటు ప్రజలు, ఇటు మీడియా ప్రతినిధులందరూ కూడా గంటలైనా వేచి చూసి మండుటెండలో మరి ఆయనకు జన నీరాజనం పలుకుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇకపోతే ఈ ఎవరైతే తుగ్లక్ మంత్రి కోమటిరెడ్డి ఉన్నాడు, ఆయన కేసీఆర్ కుటుంబానికి 2 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి, చిట్టా మొత్తం ఉంది, బయట పెడతా, సిబిఐతో విచారణ జరిపిస్తాం, ధరణి కాళేశ్వరం పేర్లతో రాష్ట్రాన్ని నాశనం చేశారు, కేసీఆర్ ఈ యాత్ర కాదు తిహార్ జైలు యాత్ర చేయాలి, ఆయన స్థానంలో నేనుంటే ఖచ్చితంగా ఉరివేసుకునేవాడిని, నేను తప్పు చేసి ఉంటే 10 ఏళ్ళు చర్యలు తీసుకోకుండా ఏం చేశారు, నేను కాంట్రాక్టర్ను అని రుజువు చేస్తే మంత్రి పదవి వదిలేస్తాను, నా పేరు వాడుకుంటే బతకలేరు, రాజకీయంగా తొక్కుకుంటూ పోతా, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు రాదు, మంత్రి కోమటిరెడ్డి, ఈయనకు నల్గొండ దాటితే బయట ఎవడు తెలియదు, ఈయన రాజకీయంగా తొక్కుకుంటూ పోతా అంటాడు, ఈయన తుగ్లక్ మాటలు ఉంటాయి, పొద్దునే మాట్లాడతాడో సాయంత్రమే మాట్లాడతాడో తెలియని తుగ్లక్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఈయన కాంట్రాక్టర్ అని చెప్తే నేను అది చేస్తా అంటాడు, నీ కుటుంబాన్నే శుచి హైటెక్ కానీ, శుచి ఇన్ఫ్రా కానీ, ఇక్కడ ఇప్పుడు సింగరేణిలో కూడా మీ కాంట్రాక్టులు నడుస్తా ఉన్నాయి, నేను కాంట్రాక్టర్ అంటే మరి రాజకీయంగా రుజువు చేస్తే మంత్రి పదవి వదిలేస్తా అంటాడు, నీ హామీలను, వాగ్దానాలను, నీ సవాళ్లను ఎవడు పట్టించుకునే పరిస్థితి లేదు, నువ్వు పొద్దునే మాట్లాడతావో సాయంత్రమే మాట్లాడతావో, నువ్వు ఖచ్చితంగా మీడియాతో ఏం మాట్లాడతావో అది విన్న వాళ్ళకు కూడా సరిగా అర్థం కాని పరిస్థితి, నీకు తెలుగే స్పష్టంగా మాట్లాడరాదు, నువ్వు ఇంకా మరి కేసీఆర్ను తొక్కుకుంటూ పోతా అని చెప్పి మరి లేకపోతే ఆయన స్థానంలో నేను ఉంటే ఉరివేసుకున్నాను అంటాను, ఆయన స్థానంలో కాదు, నువ్వు నిజంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని నీ స్థానంలో నువ్వు ఉంటేనే ఉరివేసుకొని సావాలి, నువ్వు నీ మాటలకు, నువ్వు చేసే చేష్టలకు, నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినావు, అధికారంలోకి వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నావు, ఆ వీడియోలన్నీ తెచ్చుకొని ఒకసారి చూసినట్టయితే ఖచ్చితంగా తాడు ఫ్యాన్ కేసుకొని ఉరేసుకుంటావు నువ్వు, మరి నీ మాటలకు నీకే మరి సిగ్గు అనిపిస్తుంది, నేను చూసిన జనాలకైతే మరి అసహ్యం పుడుతుంది, నల్గొండ దాటి బయటికి అచ్చే నిన్ను కానటోడు ఉండడు, నువ్వు తొక్కుకుంటూ పోతా అని చెప్పి మాట్లాడే మాటలను ప్రజలు ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఇక రాధాకిషన్ రావుకు స్వల్ప అస్వస్థత అని చెప్పి ఏదైతే మరి పోలీసుల అదుపులో ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఉన్నాడో ఆయనకు మరి చికిత్స అందించిన పోలీసులు డ్రై ఫ్రూట్స్ భోజనంతో స్టేషన్ కు కుటుంబ సభ్యులు ట్యాపింగ్ కేసులో 2 నల్గొండ కానిస్టేబుల్లను కూడా మరి స్టేట్మెంట్ తీసుకున్నట్టు మునుగోడు ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ లో వీరిదే కీలక పాత్ర అని చెప్పి మరి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ఈ రోజు ప్రచురించకపోతే జనాల నానని చెప్పి ఒక చిన్న హెడ్లైన్ తోటి ప్రచురించిన వార్తను మనం గమనించవచ్చు. మనం రంగంలోకి సిబిఐ అని చెప్పి కవితను విచారించేందుకు సిబిఐ రంగంలో దిగిందన్న వార్తను ప్రచురించింది. రేవంత్ సీఎంగా ఉన్నంత వరకు రాహుల్ ప్రధాని కాలేరు, కాంగ్రెస్ హామీలన్నీ ఎన్నికల స్టంట్లే, ఏ మోహన్తో తుక్కు కూడా సభ పెట్టారు, 4 నెలల్లో ఏం సాధించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధ్వజం, మరొకవైపు కాంగ్రెస్ ను మరి అంటగాగుతాడు కాంగ్రెస్ తోనని చెప్పి మరి కిషన్ రెడ్డి మీద ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో అందులో భాగంగా తప్పనిసరి పరిస్థితులలో ఆయన ఆరోపణలు చేస్తున్న అంశాన్ని మనం గమనించవచ్చు. ఒకవైపు 100 రోజుల్లో మరి 6 గ్యారంటీలు అమలు చేస్తామని విఫలమైంది, మరోవైపు సాగునీరు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనా కూడా వారి మీద కేవలం బీఆర్ఎస్ నాయకులు మాత్రమే మరి తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచి మరి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఉంటే
మరి కిషన్ రెడ్డి మాత్రం ఆ దిశగా ప్రయత్నం చేస్తలేడు. మరోవైపు బండి సంజయ్ కూడా మరి కాంగ్రెస్ మీద అప్పుడప్పుడు మాట్లాడుతున్నా కానీ కిషన్ రెడ్డి మాత్రం అడగాగుతున్నట్టుగా ప్రజలు చేస్తా ఉన్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నంతసేపు, ముఖ్యమంత్రి ఉన్నంతసేపు రాహుల్ గాంధీ ప్రధాని కాలేడు అని చెప్తున్న పరిస్థితి. అంటే రేవంత్ రెడ్డి మరి ఆయనను ముఖ్యమంత్రిగా రేపు ఎల్లుండో మరి ఎంపీ ఎన్నికల తర్వాత తొలగిద్దామని చూస్తా ఉన్నారు. తిరిగి మరి ఆయనను ముఖ్యమంత్రిని నిలబెట్టడానికే బీజేపీ ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈనాడు విషయానికి వస్తే 50% మించి రిజర్వేషన్లు మరి నిన్న రోజున ఇండియా కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోకు సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రచురించింది. ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు కోటా పెంపు, మద్దతు ధరలకు చట్టబద్ధత, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీల వర్షం, న్యాయపత్ర పేరుతో విడుదల, అధికారంలోకి వస్తే అగ్ని పథకం రద్దు, మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఏటా 1 లక్ష నగదు సాయం, ఆరోగ్య సంరక్షణకు 25 లక్షల దాకా నగదు రహిత బీమా, మళ్ళీ పూర్తి స్థాయి రాష్ట్రంగా జమ్మూ కాశ్మీర్, విద్యా రుణాల మాఫీ అని చెప్పి ఇక్కడ మరి ఏదైతే పాంచ్ న్యాయ 25 గ్యారంటీలని, పాంచ్ న్యాయ అని చెప్పి 25 గ్యారంటీలు అని చెప్పి అమలు కాలేని హామీలన్నింటినీ కూడా మరి ఈరోజు ఇండియా కూటమి ఇస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు కేసీఆర్ పర్యటన సంబంధించి ఈ ప్రభుత్వ భరతం పడతాం, రాష్ట్రం రణారంగమైన మేము పోరాటాలకు సిద్ధం, ప్రజలకు ఎగనామం పెట్టిన సర్కార్ ఇది, పాలకుల చేతగంతనం వల్లే కాళేశ్వరం జలాలు ఎత్తిపోయలేదు, ఈ ముఖ్యమంత్రితో కాకుంటే నేనే కుర్చీ వేసుకొని కూర్చొని మోటార్లు నడిపించి నీరందిస్తా, త్వరలో 50,000 మంది రైతులతో మేడిగడ్డకు వెళ్తా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో పంటల పరిశీలన అని చెప్పి మరి ఏదైతే కాళేశ్వరం జలాలను మరి పైకి పంపింగ్ చేయడం ఈ ప్రభుత్వంతో చేత కాకపోతే నేనే అక్కడ కూర్చొని మరి ఖచ్చితంగా కాళేశ్వరం జలాలను ఏ విధంగా మరి చెరువులు కుంటలు నింపచ్చో మరి 50,000 మంది రైతులతోటి మేడిగడ్డను ముట్టడించి ఏ విధంగా చేయాలనేది కూడా చూపిస్తా అని చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇందిరమ్మ ఇళ్లకు హడ్కో నిధులు 3,000 కోట్ల రుణం మంజూరుకు అంగీకారం, తొలి దశలో 850 కోట్ల నిధులు విడుదల అని చెప్పి ఇక్కడ ప్రచురించిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మరి హడ్కో ద్వారా ఇందిరమ్మ ఇళ్లకు నిధులు మళ్లిస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. కాంగ్రెస్ గ్యారంటీలను అమలు చేయాలి, భాజపా నేతల డిమాండ్, జిల్లా కేంద్రాల్లో సత్యాగ్రహ దీక్షలు. మరి నిన్న రోజున సత్యాగ్రహ దీక్షలు చేసింది జిల్లా కేంద్రాలలో కాంగ్రెస్ గ్యారంటీలను అమలు చేయాలని. మరోవైపు బీఆర్ఎస్ నాయకులు మరి రైతుల పక్షాన తీవ్ర పోరాటం చేస్తూ పొలంబాట పడుతూ రైతులకు అండగా నిలుస్తున్న పరిస్థితులలో మరి కేవలం దానికి సంబంధించి రైతు సమస్యల స్పందిస్తుంది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మరి బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్తుంటే మరి బీజేపీ మాత్రం వేడుక చూస్తుందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వీళ్ళు సత్యాగ్రహ దీక్షలకు పూనుకున్నట్టుగా మనం గమనించవచ్చు. పాత సమస్యలకు కోడు అడ్డు కాదు కదా, ధరణి దరఖాస్తుల పరిష్కారం ఇప్పుడు వానాకాలంలోపు పాస్ పుస్తకాలు కోరుతున్న రైతులు అని చెప్పి ఏదైతే ధరణి సమస్యలను మేము పరిష్కరిస్తాం పూర్తి స్థాయిలో అని ధరణికి ఒక కమిటీ వేసి ఆగమేఘాల మీద మరి దాని మీద ప్రత్యేక సభలు ఏర్పాటు చేసి దానికి ఒక స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి ధరణి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తామని చెప్పి మరి ఊకదంపుడు మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ సమస్యలు పరిష్కరించడంలో మాత్రం విఫలమైంది. మరి ఏదైతే ధరణి సమస్యలు పరిష్కారం చేయడానికి మరి కోడ్ అయితే అడ్డం లేదు, అవి పాత సమస్యలను పరిష్కరించవచ్చు కదా. మరి సమస్యలు పరిష్కరించాలని సమస్యలు మాత్రం రైతుల మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నాయి, విస్తీర్ణాల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి, మూల సర్వే నెంబర్కు సరిపోని విస్తీర్ణాలు, అటవీ రెవెన్యూ సరిహద్దు సమస్యలు, దస్త్రాల్లో అచ్చుతప్పులు, వీటన్నిటి కూడా మరి మొన్న ఏర్పాటు చేసిన స్పెషల్ డ్రైవ్ ద్వారా ఇప్పటికే పరిష్కారం కావాల్సి ఉండే కనీసం వానాకాలం లోపల మరి పరిష్కారం చేసి రైతులకు పాసు పుస్తకాలు ఇస్తారా అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ధరణి మీద ఏదైతే 4 రోజులు మరి ప్రకటనలు ఇచ్చి మరి ఊకదంపుడు ప్రచారాలు చేసి దానికి ఒక ప్రత్యేక కమిటీ అని వేసి హడావిడి చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి దాన్ని పక్కన వదిలేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ధరణిని రద్దు చేస్తామన్నారు, ఈరోజు ధరణిని మరి రద్దు చేస్తే వాళ్ళకి ఆల్టర్నేట్ వ్యవస్థ లేని పరిస్థితి, మరి ఉన్న సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలో దిక్కుదోచని పరిస్థితి. మరి ఈ పరిస్థితులలో మరి ఈ రైతు సమస్యలను ఇంకెప్పుడు పరిష్కరిస్తారనేది వేచి చూడాలి. అసలు వాళ్ళకు పరిష్కార మార్గం తెలుసా? మరి అధికారులను నమ్మరు, వీళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటారు. మరి సొంత నిర్ణయాలతోటి అధికారులు తలలు పట్టుకుంటున్న పరిస్థితి, ఇటు నీటిపారుదల శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితి, మరి అదేవిధంగా రెవెన్యూ శాఖను కూడా మరి వాళ్ళ మీద పెత్తనం చేస్తూ వాళ్ళకు అధికారం ఇచ్చినట్టే ఇచ్చుకుంటూ మరి వీళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేయాలంటే అది అక్కడ చేయలేని పరిస్థితి. ధరణిని ఇప్పుడు ఆ వినియోగంలోకి ఏదైతే ఆ సమస్యలను పరిష్కరించలేని పరిస్థితి. మరోవైపు తహసీల్దార్లకే మరి సమస్యల పరిష్కారం అంటారు, వాళ్లకు తంబు పెడితే పరిష్కారం అయ్యే అవకాశం లేదు. పూర్తి స్థాయిలో టెక్నికల్ అంశాలను పరిశీలించక ముందే నోటికొచ్చిన హామీలు ఇచ్చి ఇప్పుడు అబాస్ పాలవుతున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఇకపోతే
ఊరట బావులు రాష్ట్రంలో చాలా చోట్ల భూగర్భ జలాలు అడగంటి పంటలు ఎండుతున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. కానీ నారాయణపేట గ్రామం మరికల్ మండలం వెంకటాపూర్ రైతులు మాత్రం ఊటబావులతో ఊరట చెందుతున్నారు. 150 కుటుంబాలు ఉండే ఈ గ్రామంలో 600 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ముత్తాతల కాలం నుంచి ఊటబావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. దాదాపు ప్రతి కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమి వద్ద ఊటబావి ఉండడం విశేషం. కోయిల్ సాగర్ జలాలు విడుదల చేసినప్పుడు మాత్రమే పొలాలకు నీరు వారుతుంది. మిగతా సమయంలో బావిలోని నీటితోనే పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పొట్ట దశలో ఉన్న వరిచేలలో ఆ ఊరంతా కలకాలాడుతుందని చెప్పి మరి ఊటబావులు అక్కడ ఏదైతే నారాయణపేట జిల్లా మరికల్ మండలం వెంకటాపూర్లో మరి ప్రతి రైతు కూడా ఊటబావులతోటే వ్యవసాయం చేస్తా ఉన్నాడు. వాళ్ళకు కోయిల్ సాగర్ నీళ్ళు వచ్చినప్పుడు మాత్రమే మరి కాలువల ద్వారా నీళ్ళు వస్తాయి. మిగతా అంతా ఊటబావులతోటే వాళ్ళ వ్యవసాయం సాగుతుంది. రాష్ట్రం అంతా పంటలు ఎండిపోతున్న పరిస్థితులలో కూడా వెంకటాపూర్ రైతులు మాత్రం మరి పచ్చదనంతో కలకల్లాడుతూ ఉన్నారు. అంటే రైతులు సొంతంగా ఏదైతే ఏర్పాట్లు చేసుకున్నారో వాళ్ళకు మాత్రమే మరి పంట చేతికొచ్చే అవకాశం ఉన్నది. ఏదైతే ప్రభుత్వ మాటలు నమ్మి పంటలు వేసుకున్నారో ఆ రైతులందరి పంటలు పూర్తి స్థాయిలో ఎండిపోయిన పరిస్థితిని మనం గమనించవచ్చు. అందులో భాగంగా ఈరోజు నియోజకవర్గ కేంద్రాల్లో కూడా మరి బోనస్ ఇవ్వాలని, రుణమాఫీ చేయాలని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా మరి నియోజకవర్గ కేంద్రాల్లో ఈరోజు ఆందోళనలు చేయడానికి పిలుపునిచ్చిన పరిస్థితి. మరోవైపు రైతు ఎజెండాగానే ఎన్నికల్లోకి వెళ్తామని చెప్పి ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా రైతు సమస్యల పరిష్కారం కోసమే రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి, లేకపోతే మీ మెడలు వంచుతామని చెప్పిన విధంగానే మరి ఆందోళన తీవ్రతరం చేస్తున్న ప్రస్తుత పరిస్థితులలో మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మరి ఆయన పార్టీగా సమయాన్ని కేటాయించడం కాకుండా కనీసం మరి ముఖ్యమంత్రిగా స్పృహ తెచ్చుకొని రైతు సమస్యల పరిష్కారం కోసం మరి పని చేస్తాడా, లేదంటే ఇదే విధంగా రాజకీయం చేస్తాడా వేచి చూడాలి. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.